బిచ్చగాడి నుంచే స్టార్ట్ అవుతుంది. కానీ దానికన్నా ముందు నేను సలీం నుంచి కూడా విజయ అంటే ఏంటి అనే స్క్రిప్ట్ ఏంటంటే నాకు ఐడియా ఉందండి. అతను ఒక ఆర్టిస్ట్ కన్నా కూడా టెక్నీషియన్గా ముందు ఎస్టాబ్లిష్ అయ్యి ప్రూవ్ చేసుకున్న అతని సినిమాలు కూడా ప్రతి సినిమాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. బిచ్చగాడు ఏదైతే మదర్ సెంటిమెంట్తో వచ్చి అందరినీ అట్రాక్ట్ చేసిందో, ఈ యమన్ సినిమా కూడా ఫాదర్ సెంటిమెంట్తోనే పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వస్తున్న సినిమా, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ. ఖచ్చితంగా ఈ మూవీ కూడా మీ అందరికీ నచ్చుతుంది. బహుశా ఫిబ్రవరి శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేద్దామన్న ప్లాన్లో ఉన్నాము. సేమ్ టైం ఈ ప్రాజెక్ట్ని ప్రతిష్టాత్మక సంస్థ అయినటువంటి లైకా వాళ్ళు తమిళ్లో ప్రొడక్ట్ చేయడము, దాన్ని మనం తెలుగులో నేను చేయడం కూడా పర్సనల్గా చాలా ఆనందంగా ఉంది. As far as this project is concerned, Laika has produced Katti in Tamil as our first venture, and then we are producing currently Superstar Rajinikanth and Akshay Kumar starring 2.0. Now we have also co-produced Chiranjeevi Garu's and director V.V. Vinayak sir direction Kaidi number 150. Lots of my friends and press people will be always asking me that whether Laika will be interested in producing only big budget films. So we were seriously interested in doing interesting small films as well. We're passionate in film production. So Mr. Vijay Antony is a good friend of mine. So he was suggesting me about this director Jeeva Shankar. So I heard to this script. It was highly very much interesting, and when he narrated the story, I couldn't even stop him for the intermission. It was so interesting from the start to the end. It is a complete political thriller with father sentiment attached to it. I loved the script, and we decided to go with that. Vijay Antony is known for his reputation of doing different scripts from day one, and even this film would deliver the same, and people would definitely love this film. Hope you all enjoy this film. Thank you. ఈ సినిమా కూడా పాటలు రాశానండి. భారతదేశాన్ని పాలించిన రారాజు అశోక్ చక్రవర్తి. ఈ సినిమాలో హీరో పేరు కూడా అశోక్ చక్రవర్తి. ఆ అశోక చక్రవర్తికి ఈ అశోక చక్రవర్తి కూడా చిన్న డిఫరెన్స్. కాకపోతే ఈ అశోక చక్రవర్తిలో చిన్న ఎముడు ఉన్నాడు. ఆ అశోక చక్రవర్తి శాసించాడు, పాలించాడు. ఈ అశోక చక్రవర్తి అవసరమైతే శిక్షిస్తాడు. ధర్మ సంస్థాపన కోసం తను ఎవరినైతే శిక్షించాడో అదే ఈ కథ. మదర్ సెంటిమెంట్తో భిక్షగాడు, ఫాదర్ సెంటిమెంట్తో యమన్. ఈ డెఫినెట్గా ఈ సినిమా భిక్షగాడు అంత హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే విజయ్ ఆంటనీ గారు ఎవరు కొత్త డైరెక్టర్ వెళ్ళి కథ చెప్తానన్నా ఫస్ట్ ఆయన టైం స్పెండ్ చేసి ఆ కథను విని అది కొంచెం బాగున్నా సరే దాన్ని బాగు చేయడానికి ఆ డైరెక్టర్కి అన్ని ఫెసిలిటీస్ కల్పించి ఒక మంచి స్క్రిప్ట్ తయారవడానికి ఆయన చాలా ఎక్కువ వర్క్ చేస్తారని విన్నాను నేను. అందుకు నేను ఆయన అభినందిస్తున్నాను. కొత్త డైరెక్టర్లు ఎంతోమందికి ఆయన అవకాశం ఇస్తున్నందుకు. ఇందులో డైలాగ్ ఉంది కదా, కత్తికి భయపడితే రాజు అవడని. అలాగే ఈయన నేను హీరో అవుతానని ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్గా భయపడి ఉంటే ఈయన హీరో అయ్యి ఉండేవాడు కాదు. భిక్షగాళ్ళు అంటే ఒక మంచి సినిమాలు మనకు వచ్చి ఉండేవి కాదు. థ్యాంక్ యూ సార్. మీరు డైరెక్టర్స్ అందరినీ, కొత్త డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు వాళ్ళందరి తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా నిర్మాత రవీంద్ర రెడ్డి గారు నాకు మంచి స్నేహితుడు, మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. ఇప్పుడు సాయితో ఒక మంచి సినిమా చేస్తున్నాడు మన బోయపాటి శ్రేణి గారితో, పెద్ద బడ్జెట్లో. కథ నచ్చితే బడ్జెట్ కోసం ఆలోచించకుండా పెట్టే నిర్మాత ఆయనకి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే లైకా ప్రొడక్షన్స్ ఇప్పుడు ఖైదీ 150లో ఆయన అసోసియేట్గా ఉన్నారు. కత్తిని ఒరిజినల్గా వాళ్ళ నిర్మించారు. ఇప్పుడు శంకర్ గారితో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న రజనీకాంత్ గారు రోబోట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని డెఫినెట్గా మేము అంత ఎదురు చూస్తున్నాం సార్. ఈ సినిమా కూడా లైకాకి మంచి హిట్ అవ్వాలని, ఫస్ట్ సినిమా మాది పెద్ద హిట్ అయింది, ఇది కూడా ఈ అసోసియేషన్ కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. Vinayak sir, I don't know how to thank you.
Andariki Namaskaram. When I said I don't know how to thank you, sir. Actually, I have heard about you. Everybody is telling great about you. It is not easy to give a hit in recent days, and you have given a very big blockbuster. And you are blessing me. You are appreciating my work and everything. I'm really thanking you, sir. Thank you, sir. Thank you, sir. Actually, we had 2-3 interviews. We had some small technical problem in the miking and everything, so we couldn't be on time here. Extremely sorry for the delay, sir. So I would like to thank my producer, Raju sir from Leica, and Ravinder sir for giving me this opportunity to be in front of you today. Without your support, I couldn't have done this movie, sir. Thank you so much. Thank you again. And this is my 7th movie. Is it my 7th movie? 6th movie. Yes, sorry. This is my is 7th movie? 6th movie only. 6th movie. It has come out really well. This is a political revenge action thriller story, and I'm doing double act in this movie. And we have seen the movie. It is really entertaining and very commercial. You will definitely like it. The total length of the movie is going to be 2.5 hours. I am scoring music for this film. And Jiva Shankar, the director of Nakili, has directed this movie. Actress Mia Jaj has acted with me. And Jiva Shankar played the cameraman role also in this movie. I have done music for this film. I have done, we have done 5 songs in this film. And we are going to release the audio in another 10-15 days itself. We'll be again coming with a big trailer, and we'll be trying to play. I will try to play 5 songs visuals in this coming audio launch. And if everything goes well, we will be releasing the movie for this Navaratri, Shivaratri. I'm sorry, Shivaratri. You will definitely enjoy this movie, sir. Thank you so much for your support. And I would like to thank my my backbone, my pillar, Bashastri Garu. He's been supporting me for a very long time. Without him, the Bichagado's success wouldn't be possible. He's there with me always. From my next movie, I have decided to shoot the film in Hyderabad and in Telangana area and Andhra Pradesh area. And he has promised that he is going to be with me in the shooting spot so that I can learn Telugu much more easier and faster. I will be able to deliver Telugu dialogues properly when I shoot. And thank you, sir. Thank you for coming. I don't know your name, sir. Thank you, sir. Thank you so much for coming. Thanks everybody for supporting me. You have been encouraging me for a very long time. Though I don't know Telugu, you are supporting me continuously since I'm making decent films, good films. My journey in filmmaking definitely will continue with good films. I'm promising you, sir. Thank you so much. I'll catch up with you again. Thank you, sir. Thank you.